లోక్సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. స్పీకర్పై పేపర్లు చింపి విసిరిన ఎంపీలపై యాక్షన్ తీసుకున్నారు. 8 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, గుర్జీత్ సింగ్, ఎస్ వెంకటేశన్, కిరణ్ కుమార్ రెడ్డి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఈ సెషన్ ముగిసేంత వరకు ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ప్రకటించారు. లోక్సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. స్పీకర్పై పేపర్లు చింపి విసిరిన ఎంపీలపై యాక్షన్ తీసుకున్నారు. 8 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, గుర్జీత్ సింగ్, అలాగే ఎస్ వెంకటేశన్, కిరణ్ కుమార్ రెడ్డి సస్పెన్షన్ వేటు గురయ్యారు. ఈ సెషన్ ముగిసేంత వరకు ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ప్రకటించారు. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 3 సార్లు సభ వాయిదా పడ్డది. లోక్సభ మరొకసారి ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే నిన్నటి నుంచి కూడా ప్రత్యేకంగా మాజీ ఆర్మీ చీఫ్ నరవణి ఆత్మ అంటే ఆయన రచించినటువంటి ఏదైతే బుక్, తన ఎక్స్పీరియన్స్ గురించి రాసినటువంటి బుక్, ఇక్కడ ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు ఏదైతే బుక్ రిలీజ్ కొరకు అన్నటువంటి విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ సభలో లేవనెత్తడము, దానిపై అటు కేంద్ర మంత్రులు కూడా దాన్ని అబ్జెక్ట్ చేసినటువంటిది. ఆ అంశాన్ని మరొకసారి ఈ రోజు కూడా పార్లమెంట్ లో లేవనెత్తడము, దీనితో అక్కడ ఉండేటటువంటి ఆ రోజు ఏదైతే మనకు 2020లో జరిగినటువంటి ఇండియా తర్వాత ఏదైతే చైనా ప్రాంతంలో లడఖ్ ప్రాంతంలో జరిగినటువంటి అర్ధరాత్రి 8:15 జరిగిన అంశము ఏంటి, ఇది ఒక జాతీయ భద్రత అంశము, దీన్ని నేను లేవనెత్తడం తప్ప అంటూ కూడా ప్రశ్నించినటువంటి వైనం ఇక్కడ రాహుల్ గాంధీ. దాదాపు 14 నిమిషాల పాటు తాను ప్రసంగించేటటువంటి సమయంలో కూడా పలుమార్లు కూడా అటు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీలు తర్వాత కేంద్ర మంత్రులు కూడా అబ్జెక్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా గందరగోళం నెలకొంది. దీనితో సభ ఒకసారి వాయిదా పడ్డది. మరి తిరిగి 3 గంటల సమయంలో తిరిగి ప్రారంభించారు. ఆ సమయంలో కూడా ఏదైతే ఎంపీలు దానికి అంటే రాహుల్ గాంధీకి ప్రసంగించేందుకు కూడా తనకు సమయం కేటాయించాలని కోరగా అక్కడ జరుగుతున్నటువంటి నిరసనల మధ్య ఇక్కడ ఓపిక అంటే ఎంపీలు ఆ నిరసనలను మరింతగా ఏదైతే ఇక్కడ స్పీకర్ ఉండేటటువంటి పోడియం వైపు కూడా తన చేతిలో ఉండేటటువంటి వారి చేతిలో ఉండేటటువంటి కాగితాలను చించి అటు పోడియం వైపు వేసినటువంటిది. దీనితో ఏదైతే క్రమశిక్షణ చర్యగా అనుకోవచ్చు. దీనిపై వెంటనే స్పీకర్ ఎవరైతే 8 మంది ఉన్నారో వారిని సస్పెండ్ చేస్తూ ఈ లోక్సభ ఏదైతే సభ జరిగేటటువంటి రోజులు అంటే దాదాపు మనకు వచ్చే నెల కూడా జరగనున్నది. అంటే ఈ రోజు ఎవరినైతే మనం సస్పెండ్ చేశారో వీరికి ఈ 13 రోజులే సస్పెండ్ చేస్తారా, లేకపోతే మరి రానున్నటువంటి దాంట్లో అంటే నెక్స్ట్ సెషన్ లో కూడా సస్పెండ్ చేస్తారా అన్నది మాత్రం కొంత తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, తర్వాత రాజా వారింగ్, తర్వాత మాణిక్యం ఠాకూర్, గుర్జీత్ సింగ్, ఆజా, తెలంగాణ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు ఉదయం నుంచి కూడా పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తినటువంటిది. రాహుల్ గాంధీ చేసినటువంటిది ఏదైతే నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి అంశాన్ని, దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని మాట్లాడారు. కానీ ఇక్కడ అబ్జెక్ట్ చేస్తున్నటువంటిది అంటూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపు క్రితంగా ఏదైతే ప్రెస్ మీట్ వేదికగా కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. 3 గంటలకు ఏదైతే సభ ప్రారంభమైందో తిరిగి ఇక్కడ తెలంగాణ ఎంపీ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సస్పెండ్ అయినటువంటి వారిలో ఉన్నారు. దాదాపు ఈ రానున్నటువంటి అంటే ఈ సెషన్ లో మిగిలిన సమయం కూడా సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఇక్కడ ప్రకటించినటువంటిది. కానీ మొత్తం మీద మాత్రం ఏదైతే మాజీ ఆర్మీ చీఫ్ నరవణి ఆత్మకథ బుక్ రిలీజింగ్ మాత్రము వివాదాల మధ్య మాత్రం సభ కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.